మొన్న ఒక రోజైతే షూటింగ్ అయింది. షూట్స్ ఎప్పుడు మా ఊర్లోనే ఏస్తామని జెప్పిన గదా! మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇగ నేనైతే ఒకరోజు వెళ్లి నెక్స్ట్ డే నాకు షూట్ లేదని ఎళ్ళలేదు. నేను మర్చిపోయిన సామానంతా మా అమ్మనైతే గుర్తుంచుకొని మరీ పంపింది. అట్లనే ఈ అల్ల నేరేడు పండ్లు వేరే వాళ్ళ ఇంటికెళ్ళి తెంపుకొచ్చి మరి నాకైతే పంపింది. ఇంకా నిమ్మకాయలు గూడా ఫుల్లు పంపింది. మాకైతే ఇంటికాడ పెద్ద చెట్టు ఉంది, నిమ్మ చెట్టు. అందుకే ఈ నిమ్మకాయలన్నీ తెంపి పంపింది. అట్లనే ఈ మామిడికాయలు గూడా పంపింది. ఎప్పుడు పోయినా గానీ ఏదోటి పంపుతది. కూరగాయలు గూడా పంపుతది. ఇగ అల్ల నేరేడు పండ్లయితే మా నానమ్మకు ఫుల్ ఇష్టం. ఇగో నీకైతే ఒకటి తెచ్చిండు మీ మనవడు అంటే ఏంటిది అని అంటే, నువ్వు ఫస్ట్ గెస్ చెయ్యి. గెస్ చేస్తే మొత్తం నీకే ఇచ్చేత్తా అని అంటే మా నానమ్మనేమో నవ్వుతుంది. ఏంటిది నాకేం అర్థం అయితలేదు అని. ఇక కాసేపటి దాకా అడిగిన ఏంటి చెప్పు చెప్పు అంటే ఇక ఆమెనైతే గెస్ చేయలేకపోయింది. అందుకే ఇక నీకోసం మీ మనవడు అల్ల నేరేడు పండ్లు తీసుకొని వచ్చిండు అని చెప్పిన. ప్రతి సంవత్సరం ఇట్లా తీసుకొస్తూనే ఉంటా నేనైతే, మా అమ్మ పంపుతూనే ఉంటది. ఇక మా నానమ్మనైతే చాలా సంబరపడ్డది అన్నట్టు అల్ల నేరేడు పండ్లు చూసి. ఎక్కువ ఇక్కడ దొరికాయి అన్నట్టు, అందుకే అక్కడి నుంచి పంపించింది మా అమ్మ. ఎంతైనా అమ్మ ప్రేమ వేరే ఉంటది కదా. మా అమ్మనైతే ఎప్పుడు పోయినా గానీ ఏదోటి పంపుతా ఉంటది.